Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord for giving us this opportunity to hear your word. మీ వాక్యంను వినడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు వందనాలు. Thank you for the climate. ఈ వాతావరణం కొరకు మీకు వందనాలు ప్రభా. Thank you for your pleasant opportunity. మీరు ఇచ్చినటువంటి మంచి ఈ అవకాశం కొరకు మీకు వందనాలు. You are loving this village. మీరు ఈ గ్రామాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. Loving all the people. ఈ ప్రజలందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు. Lord, till now we have heard your word. ప్రభా, ఇంతవరకు మేము మీ వాక్యంను విని ఉన్నాము. Your word is a two-edged sword. నీ వాక్యము రెండంచులు గల ఖడ్గమై ఉన్నది. Lord, speak to us. ప్రభా, మాతో మాట్లాడండి. In your name we bind the powers of darkness. మీ నామమున చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాము. Lord, please speak to us. ప్రభా, దయచేసి మాతో మాట్లాడండి. Speak to me also. నాతో కూడా మీరు మాట్లాడండి. Through me you can please, Lord, speak to these dear people. నా ద్వారా దయచేసి ప్రభా ఈ నీ ప్రియులతో మీరే మాట్లాడండి. Give us the ears to hear your word. నీ వాక్యమును వినగలిగే చెవులను దయచేయండి. Give us the heart to understand your word. నీ వాక్యంను అర్థం చేసుకునే హృదయాన్ని Give us దయచేయండి. the eyes to see you, Lord. మిమ్మల్ని చూడగలిగే కన్నులను దయచేయండి We ప్రభా. want to see you only. మిమ్మల్ని మాత్రమే మేము We are చూడాలనుకుంటున్నాము. nothing, O Savior. మేమేమి ఎంతటి వారం కూడా We కాదు are ప్రభా. ordinary people. మేము కేవలం సామాన్యులము. We are like dust. మేము కేవలం ధూళి వంటి వారము. Please let your spirit come upon us. దయచేసి మీ ఆత్మ మా మీదికి రానివ్వండి. Bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి అందరు కూర్చోండి. I'm thankful to God. Again, God has given me this opportunity to share the word of God. మరలా దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. The Lord wants to pursue higher. ప్రభువు మరి ఎక్కువగా మనల్ని నడిపించని ఉద్దేశించి ఉన్నారు. Revival meetings. మన ఉజ్జీవ కూటములు. We are coming to the revival meetings. మనకు ముందుగా ఇప్పుడు ఉజ్జీవ కూటములు రానున్నవి. Now, we are in the midst of మనము revival ఈ meetings. ఉజ్జీవ కూటముల మధ్యలో ఉన్నాము. After revival meetings, మరి ఉజ్జీవ కూటముల తర్వాత what will happen? ఏం జరుగుతుంది? After 2 weeks, 2 వారాలు గడిచిన తర్వాత what you feel? మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది? Revival means again living. ఉజ్జీవము లేదా ఉజ్జీవ కూటాలు అనగా తిరిగి మరల బ్రతకడము అని. So after 2 weeks, 2 వారాల తర్వాత we will slowly die. నెమ్మదిగా మరల చనిపోతూ ఉంటారు. Again revival meetings. మరలా ఉజ్జీవ కూటాలు వస్తాయి. Again living. మరల బ్రతికి ఉండడము. Again you will stop cinema and stop smoking and stop this and that. ఆ తర్వాత మరలా మీరు సినిమాలు చూడడం మానేస్తారు, లేదా పొగ త్రాగడం మానేస్తారు, లేదా ఆయా విషయాలు మానేస్తూ ఉంటారు. And keep away the మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేస్తారు. again slowly die. ఆ తర్వాత మరలా తిరిగి నెమ్మదిగా చనిపోతారు. Again revival meetings. మరలా ఉజ్జీవ కూటాలు వస్తాయి. Again you will live. మరలా మీరు బ్రతకడం ఆరంభిస్తారు. Dying and living. చనిపోవడము, బ్రతకడము, చనిపోవడము, బ్రతకడము. Every year dying and living. ప్రతి సంవత్సరము చనిపోవడము, బ్రతకడము. For some people that is the revival meetings. కొంతమందికి అదే ఉజ్జీవ కూటాలు అనగా. Every year you will be living and slowly dying.
ప్రతి సంవత్సరం మీరు కొంత బ్రతుకుతారు, ఆ తర్వాత నెమ్మదిగా చనిపోతూ I'm ఉంటారు. not telling everybody will be like that. ప్రతి వారు అలాగే ఉంటారని నేనేం అనట్లేదు కానీ, But to some people, అయితే కొంతమంది they will be so hot వారు in revival meetings. వారు ఉజ్జీవ కూటాలు అనగానే ఎంతో ఉద్రేకంతో ఉంటారు. I will never commit sin, they will say. నేను ఎన్నడూ ఇక పాపం చెయ్యను అంటారు. But what's the matter? అయితే సంగతి ఎలా జరుగుతుంది? It's the heart. అది హృదయ పరిస్థితి. Heart is deceitful above all. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. You are not touching your heart. నీవు నీ హృదయాన్ని మాత్రం తాకట్లేదు. God wants to touch your heart. దేవుడు నీ హృదయాన్ని ముట్టాలి అనుకుంటున్నారు. Yeah, that's how Jesus always preached about the heart only. ఆ రీతిగానే యేసుక్రీస్తు ఎప్పుడు బోధించినా కూడా హృదయమును గూర్చే బోధించి ఉన్నారు. You are living like students in the LKG. మీరు ఒక ఎల్కేజీ లేదా బాలశిశు చదువుతున్నటువంటి పిల్లల వలె జీవిస్తూ ఉన్నారు. But Jesus preached in the level of college, అయితే university. యేసుక్రీస్తు బోధించిన బోధ అది యూనివర్సిటీ లేదా కళాశాల వారికి చెప్పేటువంటి ఆ స్థాయిలో ఉంది. You are not able to understand. కానీ మీరు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. Because you are not avoiding traditions. ఎందుకంటే మీరు మీ ఆచార వ్యవహారాలను దూరం ఉంచట్లేదు, పాటించడం అవి మానట్లేదు. Christianity came long back. క్రైస్తవ్యం అనేది ఎంతో సంవత్సరాల వెనకాల, అది ఎన్నో సంవత్సరాల ముందు వచ్చింది. But you are not understanding the words of Jesus. అయినప్పటికీ మీరు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారు. Why there is some darkness in your heart? ఎందుకు నీ హృదయంలో కొంత చీకటి ఉంది? You are not able to remove traditions. నీవు ఆచార వ్యవహారాలను లేదా మూఢాచారాలను తీసివేయలేకపోతూ ఉన్నావు. Even in Christianity, క్రైస్తవ్యంలో ఉండి కూడా celebrating Easter, Good Friday, Christmas. ఈస్టర్ జరపడము లేదా గుడ్ ఫ్రైడే లేదా క్రిస్మస్లు జరపడము. We are celebrating like the other people how they celebrate. ఆ పండగలన్నీ జరుపుతున్నప్పుడు ఇతర అన్యులు వారి పండగలు ఎలా జరుపుతారో మీరు అలాగే జరుపుకుంటున్నారు. There is no use of celebrating these festivals. మరి ఈ పండగలను ఆచరించడము లేదా వాటిని జరుపుకోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, What is the use? ఏంటి ప్రయోజనము? During Christmas time, క్రిస్మస్ సమయంలో you say God, Jesus, what do you say? Christ is born. మీరు క్రిస్మస్ సమయాలు రాగానే క్రీస్తు నేడు పుట్టెను అని అంటూ ఉంటారు. And at the time of Good Friday and Easter, అలాగే ఈ ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడే అయిపోయి ఈస్టర్ రావడము, you will say Christ is risen today. క్రీస్తు నేడు లేచెను అంటారు. That's all. అంతే. No power of resurrection. పునరుత్థాన శక్తి అనేది ఏది ఉండదు. Why Jesus came into this world? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? To save you from sin. నిన్ను నీ పాపము నుండి రక్షించుట కొరకు వచ్చారు. Many people, they do not think about their own sin. చాలా మంది వారి స్వంత పాపము విషయమై అసలు ఆలోచించరు. You are having sin in your heart. నీ హృదయములో పాపమును నువ్వు ఉంచుకున్నావు. Sin is like dung. ఆ యొక్క పాపము అనేది ఒక పేడ వంటిది. It is so stinking. అది ఎంతో కుళ్ళిపోయి ఉంటుంది. That is in your heart. అది నీ హృదయంలోనే కుళ్ళిపోతూ ఉంది. There is no life in you. నీలో జీవం అనేది లేదు.
If you are a living being, నీవే గనక జీవిస్తున్న వ్యక్తివైతే, when you go near the stinking smell, నీవు అలాంటి పాడైపోతున్న లేదా చెడ్డ దుర్వాసన కలిగిన స్థలానికి వెళ్తే, you will immediately you come away from that place. వెంటనే ఆ స్థలానికి దూరంగా జరగాలి అని అనుకుంటావు, వెళ్ళిపోతావు. But many years you are having that stink in your heart. కానీ నీ పరిస్థితిని చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఆ కుళ్ళు లేదా ఆ వాసన నీ హృదయంలోనే ఉంచుకొని ఉన్నావు. You are dead in sin. నీవు పాపమును బట్టి చచ్చిన వాడవు. Yeah, there is no life in you. నీలో జీవం అనేదే లేదు. Jesus is life. యేసుక్రీస్తు జీవమై ఉన్నారు. His power, there is power in his life. ఆయన ప్రాణము లేదా ఆయనలో శక్తి ఉన్నది. God removes that sin in you from your heart. దేవుడు నీ హృదయంలో నుండి ఆ పాపమును తొలగించగలరు. If he removes your sin, ఆయనే నీ పాపమును తీసివేస్తే, you will be a living creature. అప్పుడు నీవు ఒక బ్రతికి ఉన్న వ్యక్తిగా మారగలుగుతావు. Many are dead in sin. చాలా మంది పాపమును బట్టి చచ్చిన వారిగానే ఉన్నారు. You are perishing in sin. నీవు పాపంలో నశించిపోతూ ఉన్నావు. You don't have any wisdom. నీకు ఎలాంటి జ్ఞానం లేదు. Why, when you read the word of God, దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు nothing is happening in your heart. ఎందుకు నీ హృదయంలో అసలు ఏ కార్యం జరగట్లేదు? You don't have any taste in the word of God. దేవుని వాక్యమును బట్టిన రుచి అనేది నీకు అసలు ఎంత మాత్రం లేదు గనక. You reading the word of God means you are eating the precious word. నీవు దేవుని వాక్యమును చదువుతున్నావు అన్నప్పుడు ప్రశస్తమైనటువంటి వాక్యం యొక్క రుచిని లేదా అనుభూతి చెందుతున్నట్లు, దాని ఆహారంను తీసుకుంటున్నట్లు. Even in the middle of the night, you meditate the word of God. అర్ధరాత్రి సమయాల్లో సైతం నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించు. What does the word of God say in first Psalm? మొదటి కీర్తనలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? You have to meditate the word of God. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని అక్కడ చెప్పబడింది. You have to meditate. You are not able to meditate the word of God. కానీ నీవు వాక్యమును ధ్యానించలేకపోతున్నావు. If there is sin in your heart, నీ హృదయంలో పాపం ఉంటే you cannot meditate the word of God. నీవు దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం ధ్యానించలేవు. You can read the word of God like any other book. ఏదో ఒక పుస్తకం చదివిన రీతిగా నీవు దేవుని వాక్యాన్ని చదవగలవు అంతే. You can learn computer knowledge. నీవు కంప్యూటర్ కి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవచ్చు. You can learn mathematics. లేదా మ్యాథమెటిక్స్ ను నేర్చుకోవచ్చు. You can learn some other subject. లేదా మరి ఇంకేదైనా సబ్జెక్ట్ అయినా నువ్వు నేర్చుకోగలుగుతావు. You can understand. నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. But the word of God you cannot understand. దేవుని వాక్యమును మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవు. Why? ఎందుకు? You are liking sin in your heart. నీవు నీ హృదయంలో పాపమును ప్రేమిస్తున్నావు. There is sin in your heart. నీ హృదయంలో పాపం ఉన్నది. The Holy Spirit will convict you of your sin. పరిశుద్ధాత్ముడు నీ పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. God wants you to pray for the Holy Spirit. దేవుడు నీవు ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలని కోరుతున్నాడు. When you ask for the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మని గూర్చి అడిగినప్పుడు, that's what John the Baptist say. బాప్తిస్మం ఇచ్చి యోహాను సైతం బోధించింది అదే. Let us look at Matthew 3rd chapter. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాము. When the people came to him to take baptism, మరి అక్కడికి బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను యొద్దకు ప్రజలందరూ వచ్చినప్పుడు what happened? అక్కడ ఏం జరిగింది? See fifth verse. 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. Many people think చాలా మంది తలస్తారు, by taking baptism you go to heaven. బాప్తిస్మం తీసుకున్నట్టును బట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అని. That is a wrong teaching. అది తప్పుడు బోధ. Unless you confess your sin, నీవు నీ పాపమును ఒప్పుకుంటేనే గాని you cannot take baptism. నీవు బాప్తిస్మం ఎంత మాత్రం తీసుకోవద్దు. Those people who are confessing their sins and taking baptism. ఇక్కడ చూసినట్లయితే వారందరూ కూడా వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు, బాప్తిస్మం పొందుచుండిరి. Why? The Holy Ghost is working in them. ఎందుకు అనగా పరిశుద్ధాత్ముడు వారిలో పనిచేస్తూ ఉన్నాడు. The Holy Spirit
convicts you of your sin. పరిశుద్ధాత్ముడే నీ పాపములను నువ్వు ఒప్పుకునేలాగా చేస్తారు. When the Holy Spirit touches you, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు He will convict you of your sin. ఆయన నీ పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తారు. You may have committed that sin 20 years back. నీవు ఆ పాపమును ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితం జరిగించి ఉండొచ్చు. 20 years back. 20 సంవత్సరాల క్రితం నువ్వు పాపం చేసి ఉండొచ్చు. Jacob spoke a lie. అయితే 20 సంవత్సరాల క్రితము యాకోబు ఒక అబద్ధం మాట్లాడాడు. Who are you? ఎవరు నీవు? He said Esau. అని అడగగా నేను ఏశావును అన్నాడు యాకోబు. But God dealt with him. కానీ దేవుడు అతన్ని సంప్రదించాడు. Here again, what is your name? Jesus, after 20 years, what is your name? మరి 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభువు యాకోబుని అడుగుతూ ఉన్నాడు, నీ పేరేమిటి అని మరలా. He repented for his sin. అతడు అతని పాపము విషయమై పశ్చాత్తాపడ్డాడు. He said, I am Jacob. అప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను యాకోబును. He confessed his sin. అతడు తన పాపమును ఒప్పుకున్నాడు. He came out with reality. అతను నిజముతో బయటకు వస్తూ ఉన్నాడు. You might have committed adultery 20 years ago. నీవు 20 సంవత్సరాల క్రితము వ్యభిచారం జరిగించావేమో. You have closed your wife's eyes. నీవు నీ భార్య కన్నులు మూసి You did that heinous sin. నీవు ఎంతో ఆ హేయమైన అసహ్యమైన పాపం చేసావు. Without any fear of God. దేవుని భయం ఏం లేకుండా జరిగించావు. Many people don't have any fear of God. చాలా మందికి దేవుని ఎడల భయం ఏమి లేకుండా ఉన్నారు. They commit sin without any fear of God. వారు ఏ మాత్రం దేవుని భయం లేకుండా పాపం చేస్తూ ఉంటారు. They speak lies. వారు అబద్ధాలు మాట్లాడతారు. They do anything. ఏదైనా చేస్తారు. But they forget coolly. అయితే ఆ తర్వాత నెమ్మదిగా మర్చిపోతారు. And God convicts you when He is working on you. అయితే దేవుడు నీలో పని చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఒప్పింపజేస్తారు. Now the Spirit of God is telling you. ఇప్పుడు దేవుని ఆత్మ నీతో చెప్తున్నాడు. He convicts you the sin when you have committed, where you have committed, how you have committed, and everything. నీవు ఎప్పుడు పాపం చేశావు, ఎక్కడ పాపం చేశావు, ఎవరితో పాపం చేశావు, ఎలా చేశావు అనేది అంతా కూడా దేవుడు నీకు ఒప్పింపజేస్తారు. I was converted at the age of 23. నేను నా 23 సంవత్సరాల వయసులో మారు మనసు పొందాను. But God showed me in my dream how I committed sin. అయితే దేవుడు నా కలలో నేను ఎలా పాపం చేశాను అనేది నాకు చూపించారు. How I deceived an old woman. ఒక వృద్ధురాల్ని నెల మోసగించాను అనేది. He showed me a dream. ఆయన నాకు ఒక కలనిచ్చారు. I was in my dream I was 12 years old. ఆ కలలో నేను 12 సంవత్సరాల అబ్బాయిని. I was deceiving her. నేను ఆ వృద్ధురాల్ని మోసం చేశాను. And like that. And how I robbed from my father's pocket. అదే రీతిగా నా తండ్రి జోబులోంచి ఎలా నేను దొంగతనం చేశాను. That's all he showed me in dreams. అవన్నీ కూడా దేవుడు నాకు కలలో చూపించారు. And I am so confirmed that the Holy Spirit was working on me. నాకు అప్పుడు స్పష్టంగా అవుతూ ఉంది. The Holy Spirit gripped me. పరిశుద్ధాత్ముడు నన్ను పట్టుకున్నాడు, నా పైన కార్యం చేస్తూ ఉండడం అనేది. I could not escape. నేను ఎంత మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. How I lied with others. ఏ రీతిగా ఇతరులతో అబద్ధాలు మాట్లాడాను. All my sins came before me like cinema. నా పాపాలన్నీ కూడా నా కన్నుల ముందర ఒక సినిమా వలె వచ్చేసాయి. One by one. ఒకదాని తర్వాత ఒకటి. Before that also, దానికి ముందు కూడా I accepted the Lord. నేను ప్రభువుని అంగీకరించాను. When an American preacher came to Hyderabad. ఒక అమెరికా నుండి వచ్చినటువంటి బోధకుడు హైదరాబాద్కు వచ్చినటువంటి సమయంలో When he preached, అతడు బోధిస్తూ ఉండగా I was just
trembled. నేను కేవలం వణికిపోయాను. Accepted Jesus. అప్పుడు ప్రభువును అంగీకరించాను. They sent me books. వారు నాకు పుస్తకాలు పంపిస్తూ ఉండేవారు. They accepted me as a born again person. ఆ తర్వాత వారు నన్ను నేను తిరిగి జన్మించిన వ్యక్తి వలె అంగీకరించారు. But after 10 days, అయితే 10 దినముల తర్వాత again returned to the sin. మరలా నేను తిరిగి పాత పాపంలోనికి వెళ్ళిపోయాను. There was no victory in my life. నా జీవితంలో విజయం అనేది లేదు. God wants to give you victory. దేవుడు నీకు విజయం ఇవ్వాలి అనుకుంటున్నారు. So all people they think, ఆ ప్రజలందరూ అనుకుంటారు, Christians think we will go to heaven. ప్రజలందరూ లేదా క్రైస్తవులు అందరూ అనుకుంటారు మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అని. No, not like that. ఎంత మాత్రం అలా కాదు. Here let us look into 6th verse. ఇక్కడ 6వ వచనం మరలా చూద్దాము. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. 7th verse. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకైలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. Jesus addressed them, ye vipers, generation of vipers. అక్కడికి వచ్చినటువంటి వారిని యోహాను సర్ప సంతానమా అంటున్నాడు. He did not say, oh dear loving people. అంతేగాని వారితో ప్రియమైన వారలారా అని బోధించట్లేదు వారిని. You religious people. మరి మీరు భక్తిపరులారా అని చెప్పట్లేదు కానీ No, not at all. అలా ఎంత మాత్రం చెప్పట్లేదు అతడు. You are a viper. మీరు సర్ప సంతానము You are a అంటున్నాడు. generation of vipers. సర్ప సంతానమా అని You must సంబోధిస్తున్నారు. repent. మీరు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. 10th verse. 10వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. Are you yielding good fruit? మరి నీవు మంచి ఫలం ఫలించగలుగుతున్నావా? If you are not yielding good fruit, మంచి ఫలం ఫలించకపోతే beware, axe is laid upon the root. జాగ్రత్త పడు, ఎందుకంటే గొడ్డలి చెట్ల వేరునే ఉంచబడ్డది. At 11th and 12th verse. 11, 12 వచనము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. He will give you baptism in fire ఆయన and మీకు Holy Ghost. పరిశుద్ధాత్మలోను అదే రీతిగా అగ్నిలో బాప్తిస్మం ఇస్తారు. So if there is no Holy Spirit in you, కానీ నీలోనే పరిశుద్ధాత్ముడు లేకపోతే, that means Jesus will baptize you in the Holy Ghost. దాని అర్థము ప్రభువు నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు. That must happen అది జరగవలసింది నీలో. ఇంకా when you are touched by the Holy Spirit. నీవు పరిశుద్ధాత్ముని ద్వారా తాకబడినప్పుడు You will not go again. నీవు మరలా వెళ్ళవు. Yeah. And some people, so after some people at the time of death, కొంతమంది చనిపోయే సమయంలో they do some rituals. ఆ చనిపోయినటువంటి ఏదైనా సందర్భంలో వారి అనేక రకాలైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు, ఆచారాలు వ్యవహరిస్తూ ఉంటారు. They are not able to get rid of that. ఆ ఆచారాలు పాటించకుండా వారు ఎంత మాత్రం మానుకోలేరు. All people they are doing. ప్రజలందరూ అలాగే చేస్తున్నారు. Yeah, they are making pastor also to do. పాస్టర్ గారు కూడా అలాగే చెయ్యాలి అని చూస్తారు. So there is no spirit in you. మరి నీలో పరిశుద్ధాత్ముడు లేడు. When Holy Spirit is there in you, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే I will not do this. నేను ఇది ఎంత మాత్రం చెయ్యను అంటావు. It is against the word of God. అది దేవుని వాక్యానికి విరోధంగా ఉంది. You are afraid of your local relatives and friends. కానీ నీవు నీ బంధువులకు లేదా నీ పొరుగు వారికి భయపడుతూ ఉన్నావు. Jeremiah 10th chapter. యిర్మీయా 10వ అధ్యాయము 1 and 2nd verse. మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. Yeah, you are
You are following the customs. నీవు అన్యజనుల ఆచారాలను పాటిస్తూ ఉన్నావు. You are afraid of your relatives. నీవు నీ బంధువులకు భయపడుతూ ఉన్నావు. Shadrach, Meshach and Abednego. షద్రక్ మెషక్ అబేద్నెగోలను చూసినట్టయితే Yeah, they were not afraid. వారు ఎంత మాత్రం భయపడలేదు. They were not afraid of the king also. వారు రాజుకు సైతం భయపడలేదు. We cannot bow before the idol. మేము విగ్రహమునకు మొక్కము లేదా సాగిలపడము అని చెప్పారు. They are so courageous. వారు ఎంతో ధైర్యవంతులు. That is the spirit of the Holy Spirit. అది పరిశుద్ధాత్మని ఆత్మ కలిగి ఉండడం అంటే. If you have the strength of the Holy Spirit, నీకు పరిశుద్ధాత్మ శక్తి ఉంటే you will always have that power. అన్ని వేళలా నీవు ఆ శక్తిని కలిగి ఉంటావు. Even in wedding time. వివాహ సమయంలో సైతము. So they will see muhurtam. ముహూర్తాలు చూస్తూ ఉంటారు. Yeah, they will go to the other person. ఇతర వ్యక్తుల యొద్దకు వెళ్తారు. And they will take the date also. ఆ తర్వాత అక్కడ ఏ తేదీ అనేది వారు అది చూయించుకుంటారు. Even marriage time also. వివాహ సమయాల్లో కూడా. You are not telling them we will not follow. మేము అది పాటించము అని చెప్పలేకపోతుంటారు మీరు. That is why Jesus told about the parable. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానంను గురించి చెప్పారు. Parable of foolish wise and foolish virgins. బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలను గురించిన ఉపమానం చెప్పారు. Yeah, what did he say? అక్కడ ఆయన ఏమని చెప్తూ ఉన్నారు? Wise virgins. బుద్ధి కలిగిన కన్యకలు They took extra oil with them. వారు తమతో పాటు సిద్ధలలో ఎక్కువ నూనెని ఇంకా తీసుకొని వెళ్ళారు. And the foolish virgins, మరి బుద్ధి లేని కన్యకలు what did they do? వారేం చేశారు? They took the lamps. వారు దివిటీలు తీసుకెళ్లారు. But they did not take the extra oil. అయితే తమతో పాటు ఇంకా నూనెను మాత్రం తీసుకోలేదు. There was no oil with them. వారితో ఇంకా ఎక్కువ నూనె అనేది లేదు. And Jesus said, మరి యేసు చెప్పారు, bridegroom came in the middle of the night. అర్ధరాత్రి సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు. While he came, ఆయన వచ్చినప్పుడు all people were sleeping. అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. Yeah, they were lightening the lamps. అప్పుడు లేచి వారందరూ కూడా మరి తమ దివిటీలను చక్కబరుచుకుంటున్నారు, వెలిగించుకుంటున్నారు. Yeah. So the wise virgins, their lamps were burning. బుద్ధి కలిగిన కన్యకల యొక్క ఆ దివిటీలు అనేవి వెలగగలుగుతూ ఉన్నాయి. And foolish virgins, బుద్ధి లేని కన్యకలు their lamps were going out. వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నవి. And they said, మరి వాళ్ళు అంటున్నారు, give us some oil. మాకు కొంచెం నూనె ఇవ్వండి. And wise virgins said, మరి బుద్ధి కలిగిన వారు అంటున్నారు, it will not be sufficient for both of us. ఇది మీకు మాకు చాలదు. Go to the market. అమ్మవారి యొద్దకు వెళ్ళండి and get oil. కొంత నూనెను కొనుక్కొచ్చుకోండి. Meanwhile, what happened? మరి అంతలోనే ఆ మధ్యలో ఏం జరిగింది? And bridegroom came. ఆలస్యం అవగా మరి పెండ్లి కుమారుడు వచ్చాడు. And they all went in. అందరూ కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్నవారు wise virgins, బుద్ధి కలిగిన కన్యకలు and bridal company. ఆ పెండ్లి కుమారుడు అతనితో ఉన్నటువంటి సమూహము కలిసి లోపలికి వెళ్ళారు విందుకు. all went in. అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. And meanwhile the door was shut. మరి అంతలో తలుపు మూయబడిపోయింది. The foolish woman, they were banging the door. ఆ తర్వాత వచ్చి బుద్ధి లేని వారు తలుపు తడుతూ ఉన్నారు. Sir. అయ్యా అయ్యా. 11th verse, 25th chapter of Matthew. 25వ అధ్యాయం 11వ వచనము. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడగగా. What was the response? మరి ఆయన ఇస్తున్నటువంటి స్పందన ఏ రీతిగా ఉంది? 12వ వచనం. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. I don't know you. నేనెన్నడూ మిమ్ము నెరుగను. All those 10 virgins were alike.
10 మంది కన్యకలు కూడా చూడడానికి ఒకే రీతిగా ఉన్నారు. What was the difference? అయితే అక్కడ భేదం ఎక్కడొచ్చింది? The Holy Spirit. పరిశుద్ధాత్ముడిలో. They did not have the Holy Spirit. మరి బుద్ధి లేని వారు పరిశుద్ధాత్మని కలిగి లేరు. They did not prepare themselves. వారు తమ్మును తాము సిద్ధపరచుకోలేదు. They did not pray. వారు ప్రార్థించలేరు. All of them, they were going. అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. All of them were steadily going. అందరూ కూడా బాగుగానే వెళ్ళిపోతూ ఉన్నారు. But these people, they were presumptuous. అయితే ఈ బుద్ధి లేని వారిని చూస్తే వారు ఊహలతో ఉన్నారు లేదా అనుకుంటూ ఉన్నారు మభ్యతో. We are also going to the prayer meetings. మేము కూడా ప్రార్థన కూటంకి వెళ్తున్నాము. We are also going to the fasting prayers. మేము కూడా ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాము. We are going to this service and that service. మేము ఈ కూటాలకు ఆ కూటాలకు వెళ్తూ ఉన్నాము. We are giving alms to the meetings also. మేము కూటంలకు కావాల్సినటువంటి సహాయాలు కూడా చేస్తూ ఉన్నాము. Second Timothy 2 తిమోతి 3rd chapter 3వ అధ్యాయము 5th verse. 5వ వచనము. Having form of godliness and denying the power. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారునై ఉందురు. There is no power in you. వారి నీలో శక్తి లేనే లేదు. There is no power in your life. నీ జీవితంలో ఎలాంటి శక్తి లేదు. That is why Jesus said, అందు నిమిత్తమే యేసుక్రీస్తు చెప్పారు, watch and prepare which day the Lord will come. మెలకువగా ఉండి the Lord will come. మెలకువగా ఉండి సిద్ధపడండి, ఎందుకంటే ఏ గడియైనా ప్రభువు వచ్చునో మీకు తెలియదు. Matthew 25th chapter. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13th verse. 13వ వచనము. Yeah. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. Yeah, you are not awake. నీవు మెలకువగా లేవు. By 9:30 you are sleeping. 9:30 అవగానే నువ్వు నిద్రపోతూ ఉన్నావు. Yes, sleep is good only. నిద్రించడం మంచిదే. But you are not able to prepare yourself in the middle of the night. అయితే అర్ధరాత్రి సమయంలో సైతం నిన్ను సిద్ధపరచుకోలేకపోతూ ఉన్నావు. For Christians, క్రైస్తవులకు night is to prepare yourself. రాత్రి అనేది నిన్ను నీవు సిద్ధపరచుకున్నట కొరకే. You should be on your knees. నీవు నీ మోకాళ్ళ మీద ఉండాలి. As far as possible. వీలైనంతగా కూడా Read the word of God. దేవుని వాక్యం చదవాలి. On knees only. మోకరించి దేవుని వాక్యం చదవాలి. God wants to speak to you. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. God is not speaking to you. కానీ దేవుడు నీతో మాట్లాడట్లేరు. You are just going on in your religious ways only. అయినప్పటికీ కూడా కేవలం నీవు నీ భక్తి జీవితంలో వెళ్ళిపోతూనే ఉన్నావు. A pastor's wife one day. ఒక పాస్టర్ గారి భార్య ఒక దినము. She is okay Christian. ఆమె అన్నిటికీ పర్వాలేదు అనేటువంటి క్రైస్తవురాలు. In her dream. ఆమె కలలో she went to a seashore. ఆమె ఒక సముద్ర తీరానికి వెళ్ళింది. And she saw in her dream. అక్కడ కలలో ఆమె చూస్తూ ఉంది. There were 2 boats. 2 అక్కడ పడవలు కనబడుతూ ఉన్నాయి. One man came. ఒక వ్యక్తి వచ్చాడు. And get into that one boat. వచ్చి ఆ ఒక పడవలోనికి ఎక్కాడు. And another man came. మరొక వ్యక్తి వచ్చి he came prepared. సిద్ధపడి వచ్చాడు అతను. With all the things. అన్నింటినీ కావాల్సిన వాటన్నింటినీ కలిగి ఉండి వచ్చాడు. So he also went out to the boat. అతను కూడా పడవలోకి వెళ్ళాడు. Both of them, they went deep into the sea. మరి ఈ పడవలో ఇతను, ఆ పడవలో అతను, వారందరూ సముద్రపు లోతుకి లేదా లోపలికి వెళ్ళిపోయారు. And Jesus was standing. మరి యేసుక్రీస్తు నించొని ఉన్నారు. Beside her. ఆమె ప్రక్కన యేసుక్రీస్తు నించొని ఉన్నారు. After some time. కొంత సమయం తర్వాత the all sky became dark. అక్కడ వాతావరణం అంతా అకస్మాత్తుగా చీకటిమయంగా అయిపోయింది. And after some time some showers came. కొంత సమయానికి వర్షం పడడం ఉన్నది. After some time మరి కొంత సమయానికి
big rain, torrential rain. మరి ఎక్కువైన విపరీతమైనటువంటి వర్షం అనేది కురవడం ఆరంభించింది బీభత్సంగా. And after some time, ఆ తర్వాత మరికొంత సమయానికి one person came, ఒక వ్యక్తి వచ్చాడు తిరిగి మరలా. and the other person did not come. అయితే మరొక పడవలో ఉన్న వ్యక్తి మాత్రం రాలేదు. And she was asking Jesus, అప్పుడు ఇక్కడ తీరాన నించున్న ఈమె యేసుతో అడుగుతూ ఉంది, Lord, ప్రభువా, why that other person did not come? ఎందుకు మరి ఇంకొక వ్యక్తి ఆ పడవలో ఉన్న వ్యక్తి తిరిగి రాలేదు? Jesus said, యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు ఆమెకు, that person who came, he came fully equipped. తిరిగి వచ్చినటువంటి వ్యక్తి అతడు పూర్తిగా అన్నింటినీ సిద్ధపరచుకున్నాడు గనక వచ్చాడు. He was well prepared. అతను అన్నింటికీ సరైన రీతిగా సిద్ధపడ్డాడు. The other person could not come. He was not prepared. మరి ఆ రాలేనటువంటి ఇంకొక వ్యక్తి అతను సరైన రీతిగా సిద్ధపడలేదు. Then she was convicted. అప్పుడు ఈమె ఒప్పుకోలులోనికి వచ్చింది. Yeah, I am not prepared well. నేను సరైన రీతిగా సిద్ధపడలేదు. She began to repent. ఆమె పశ్చాత్తాపడడం ఆరంభించింది. I must repent and prepare myself. నన్ను నేను సిద్ధపరచుకోవడానికి సరైన రీతిగా పశ్చాత్తాపడాలి అనుకుంది. And now you are hearing the word of God. మరి ఈ సమయంలో నీవు దేవుని వాక్యం వింటున్నావు. And what are you doing now? మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? Are you prepared? నీవు సిద్ధపడ్డావా? When Christ comes now, క్రీస్తు ఇప్పుడు వస్తే, if you have to go to him, నీవు ఆయన యొద్దకు వెళ్ళాల్సి వస్తే you must appear like Jesus. నీవు యేసు వలె కనబడాలి. And otherwise he will not take you. లేదంటే ఆయన నిన్ను ఎంత మాత్రం తీసుకొనరు. Yeah, you will be left alone. ఆయన నిన్ను అనుమతించడు. అప్పుడు నీవు ఒంటరిగా విడువబడతావు. Then you will be weeping and gnashing your teeth. అప్పుడు కేవలం నీవు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉంటావు. You are a sluggard. నీవు ఒక సోమరి వ్యక్తిగా ఉన్నావు. Proverbs సామెతలు 19th chapter 19వ అధ్యాయము 15th verse. 15వ వచనము. Read. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పడియుండును. You are a sluggard. నీవు ఒక సోమరివాడవు. You are a lazy person. నీవు ఎంతో బద్ధకస్తుడవు. Tonight ఈ రాత్రి Jesus comes means యేసుక్రీస్తు వస్తాడు అంటే you will be weeping and weeping. నీవు కేవలం ఏడుస్తూ ఉండవలసిందే. Because all these days you are sluggard only. ఎందుకంటే ఈ దినాలన్నిటి కూడా కేవలం సోమర్తనంతోటే నువ్వు ఉన్నావు. Yeah, if you are a Christian, నీవే కనుక ఒక క్రైస్తవుడవైతే you cannot go to heaven on an easy chair. నీవు సుఖవంతమైన జీవితం కలిగి ఉండి పరలోక రాజ్యం ఎంత మాత్రము వెళ్ళలేవు. Matthew 7th chapter మత్తయి సువార్త 7వ అధ్యాయము verse 21. 21వ వచనము. Yeah, read. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Do you see that? నీవు దాన్ని చూసావా? You are always praying, Lord. అన్ని వేళలా నీవు ప్రభువా అనే ప్రార్థిస్తూ ఉంటావు. Because you are calling him as Lord, he cannot take you. నీవు ఆయనను ప్రభువా అని పిలిచి ప్రార్థించినంత మాత్రాన ఆయన నిన్ను తీసుకొని వెళ్ళరు. Many people come to him and say at that time, ఎంతో మంది వచ్చి ఆ దినాన ఆయనతో చెప్తారు, we have delivered many people from demons. మేము ఎంతో మందిని దయ్యాల నుంచి విడిపించాము. We have healed many people. మేము ఎంతో మందిని స్వస్థపరిచామని వస్తారు. But Jesus said, I don't know you. అయితే వారందరితో యేసు ప్రభు అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. Ye workers of iniquity. అక్రమం చేయువారలారా. What is iniquity? అక్రమం అంటే ఏంటి? There is no order in your Christian life. నీ క్రైస్తవ జీవితంలో క్రమము కలిగి ఉండకపోవడమే అక్రమం. First you must be saved. మొట్టమొదటిగా నీవు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. You must what does Proverbs 28th chapter say? మరి సామెతలు 28లో ఏమని చెప్పబడుతూ ఉంది? 13th verse. 13వ వచనము.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. Yeah, you are hiding sin. నీవు పాపమును దాచిపెడుతూ ఉన్నావు. You are hiding sin from your husband. నీ భర్త నుండి నీ పాపమును దాచిపెడుతూ You ఉన్నావు. are hiding sin from your children. నీ పిల్లల నుంచి నీవు నీ పాపమును You దాచిపెడుతున్నావు. have no fear of God. నీకు దేవుని భయం ఎంత మాత్రం లేదు. But when you come to Christ, కానీ నీవు నిజంగా క్రీస్తు యొద్దకు He వస్తే will show you your heart condition. ఆయన నీ హృదయ పరిస్థితి నీకు స్పష్టంగా చూపిస్తారు. You are hearing the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నావు. But the words of the birds of the air coming and eating the word of God. అయితే నీవు వినే వాక్యం అంతటిని కూడా ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్టుగా అవుతుంది. Immediately after you go home, నీవు ఇంటికి వెళ్ళగానే you get some telephone. నీకు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది. Something happened to somebody. ఎవరికో ఏదో జరుగుతుంది. That's how you forget all the word of God. అంతే, ఇక విన్న వాక్యం అంతటిని కూడా నువ్వు మర్చిపోతావు. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత you must sit in the presence of God. నీవు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. After I heard the word of God in Hyderabad, హైదరాబాద్ లో ఉండగా నేను దేవుని వాక్యం విన్న తర్వాత after unbolting my room, నేను నా రూమ్ ని అది తీసి immediately I got on my knees. లోపలికి వెళ్ళిన వెంటనే ఇక నేను మోకరించేవాడను. I did not even change my dress on that night. నేను ఆ రాత్రి వాక్యం విన్న తర్వాత నా డ్రెస్ ని కూడా వచ్చి నేను చేంజ్ The చేసుకోలేదు. word of God was burning in me. ఎందుకంటే దేవుని వాక్యం నాలో మండుతూ ఉంది. The Holy Spirit made me to lie on my knees. పరిశుద్ధాత్ముడు నన్ను మోకరింపజేశాడు, మోకాళ్ళలోనికి తీసుకొచ్చాడు. My eyes were closed. నా కన్నులు మూయబడి ఉన్నవి. And my spiritual eyes was open. నా ఆత్మీయ నేత్రాలు మాత్రం తెరవబడి ఉన్నవి. All my sins were revealed. నా పాపములన్నీ కూడా నాకు ప్రత్యక్షపరచబడుతూ వచ్చాయి. 4 hours I prayed. 4 గంటల సమయం confessed all my sins. 4 గంటల పాటు నేను ప్రార్థన చేస్తున్న పాపములన్నీ ఒప్పుకుంటూనే ఉన్నాను. My new wife was there. అప్పుడే she was watching me. అప్పుడే నేను క్రొత్తగా వివాహం చేసుకున్న నా భార్య అలా ఉండి నన్ను చూస్తూ ఉంది. She could not know what happened to me. ఆమెకు తెలియట్లేదు అసలు నాకు ఏం జరిగింది అనేది. I was shouting. నేను అరుస్తూ ఉన్నాను, confessing ఒప్పుకుంటూ ఉన్నాను all my sins. నా పాపములన్నిటిని కూడా without any shame. ఎలాంటి సిగ్గుపడకుండా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. 4 hours I wept like anything. 4 గంటల పాటు ఎంతగానో నేను ఏడుస్తూ ఉన్నాను. I wept like a little child. నేను ఒక చిన్న బిడ్డ వలె ఏడుస్తూ ఉన్నాను. I was not in my senses. నాకు ఏం జరుగుతుందో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను. After 4 hours only, 4 గంటల తర్వాతే God opened my eyes. దేవుడు నా కన్నులను తెరిచారు. First I took hold of the very first thing I did was I took my wife's hand. ఆ తర్వాత లేచిన వెంటనే మొట్టమొదటిగా నేను చేసింది నా భార్య చేతులను పట్టుకొని I confessed my sin. నా తప్పులను ఒప్పుకున్నాను. All my sins. నా పాపములన్నింటిని కూడా. How I ridiculed her. ఏ రీతిగా నేను ఆమెను అపహాస్యం చేశాను. How I said I will kill you. Sometimes I said I will kill you. కొన్ని మార్లు ఆమె నేను చంపివేస్తాను అనేవాడను. ఆ విషయమై నేను ఒప్పుకున్నాను. I confessed my sin. నేను నా పాపమును ఒప్పుకున్నాను. I became like a little child. ఒక చంటి బిడ్డ వలె అయిపోయినా. And all Hyderabad, many people were there whom I deceived. అదే రీతిగా హైదరాబాద్ ప్రాంతంలో ఎందరినైతే నేను మోసం చేస్తూ వచ్చానో to all of them I went. వారందరి యొద్దకు నేను వెళ్ళాను. I confessed my sin. నేను నా పాపములను ఒప్పుకున్నాను. How I deceived them. ఏ రీతిగా నేను వారిని మోసగించాను. How I deceived my government. నేను ప్రభుత్వంని ఎలా మోసగించాను. How I robbed the stationery. ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నటువంటి ఆయా వస్తువులను నేను దొంగలించాను. I went to my superior. నేను నా పై అధికారి యొద్దకు వెళ్ళి I told him. నేను అతనితో చెప్పాను, whatever is I had to
ought to give, I will give. You నేను- please forgive me. నేను ఏదేదైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చి వేస్తాను, కానీ దయచేసి నన్ను క్షమించండి అని చెప్పాను. To my enemies also I went. నా శత్రువుల యొద్దకు సైతం నేను వెళ్ళాను. I confessed the sin. నేను నా పాపమును ఒప్పుకున్నాను. That's how I cleansed my heart. ఆ రీతిగా నేను నా హృదయాన్ని కడుగుకున్నాను. A new power came into me. క్రొత్తనైనటువంటి నూతన శక్తి నాలోనికి వచ్చింది. Peace came into me. సమాధానం నాలోనికి ప్రవేశించింది. After the you know Noah. You know Noah మరి నోవాను గురించి మీకు తెలుసు. had flood. ఆ జలప్రళయం గురించి తెలుసు. What did God do? మరి దేవుడు ఏం చేశారు? After all the animals went in. జంతువులన్నీ కూడా లోపలికి ప్రవేశించిన తర్వాత, all the creatures, ఆ సమస్తమైనటువంటి జీవులు ప్రవేశించిన తర్వాత, and Noah and the family, నోవాహు అతని కుటుంబం కూడా Noah ప్రవేశించింది. had 3 sons నోవాహుకు 3 కుమారులు, and 3 daughters-in-law, మరి వారికి 3 కోడన్రు. and all of them they obeyed వారందరూ కూడా what God said. వారందరూ కూడా దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించారు. Even the not only older son and younger son also. మరి పెద్ద కుమారుడు మాత్రమే విధేయత చూపించడం కాదు, చిన్న కుమారుడు సైతం చూపించాడు. And what did God do after that? మరి వారు ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశారు? He shut the door. ఆయన తలుపు మూశారు. He shut the door. దేవుడు తలుపు మూశారు. Like that, ఆ రీతిగా these foolish virgins, ఈ బుద్ధి లేని కన్యకలు they were outside the door. వారు తలుపుకు వెలుపల ఉన్నారు. You will be outside the door. నీవు తలుపుకు వెలుపల ఉంటావు. Beware. జాగ్రత్త పడు. Even today, at least now, కనీసం ఈ రోజైనా ఇప్పుడు repent. పశ్చాత్తాపడు. You must repent. నీవు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. Otherwise, you will be outside the door. లేదంటే తలుపుకు ఇవతలనే ఉంటావు, బయట ఉంటావు. When the flood came, జలప్రళయం వచ్చినప్పుడు if the younger son was outside the door, ఒకవేళ చిన్న కుమారుడే గనక బయట ఉంటే what a sad thing. ఎలాంటి విచారకరమైన సంగతి అది. He would be telling, daddy. అతడు బయటుండి డాడీ డాడీ అని పిలిచేవాడు. When flood was coming up, ఆ జలప్రళయం అనేది కొంతగా పైకి వస్తూ ఉన్నప్పుడు what would happen to that little one? ఒకవేళ ఆ చిన్నవాడే గనక బయట ఉంటే ఏం జరిగేది? Had he not obeyed? మరి అతను not obeyed. అతనే గనక ఒకవేళ విధేయత చూపించకపోతే What a nasty thing it would be. అది ఎలాంటి విచారకరమైన What సంగతి, sad thing it would ఎంత be. బాధాకరమైనటువంటిది అది. You have 3 sons నీకు 3 కుమారులు ఉన్నారు, or 3 sons in the ark, లేదా మరి అలాంటప్పుడు ఆ 3 కూడా ఓడలోనే ఉన్నారా, or one is outside the ark. లేదా ఒకడు ఓడ బయట ఉన్నాడా? You don't have the fear of God. నీకు దేవుని భయం లేదు, You don't have wisdom. నీకు జ్ఞానం లేదు. You mother, you are a foolish woman. తల్లిగా నీవు అవివేకంతో You are ఉన్నావు. a foolish man. You are a foolish mother. నీవు అవివేకిరాలు అయినటువంటి తల్లివి. Are all your children inside the ark? నీ పిల్లలందరూ కూడా ఓడ లోపల ఉన్నారా? You are committing the blunder. నువ్వు ఎంతో గొప్పగా ఆ పొరపాట్లు చేస్తూనే ఉన్నావు. Year after year. సంవత్సరం తర్వాత సంవత్సరము You are coming to revival meetings. నీవు ఉజ్జీవ కూటాలకు వస్తూ ఉన్నావు. What is happening to you? కానీ ఏం జరుగుతుంది నీకు? Young man, యవనస్తుడా, how is your soul? నీ ప్రాణం ఎలాగుంది? నీ Is ఆత్మ ఎలాగుంది? your soul going to hellfire? నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోతూ ఉందా? Is there no fear of God in you? నీలో దేవుని భయం ఏమీ లేదా? Today if you die, ఈ రాత్రి నువ్వు where చనిపోతే will you go? Will you be outside the door? నీవు కేవలము తలుపుకు బయటనే ఉండబోతున్నావు. Many things. We are okay. We are going to the prayer meetings. We are really living. But చాలా మంది
let us think about Philadelphia church. చాలా Philadelphia మంది church. మేము పర్వాలేదు చర్చిలకు వెళ్తూ ఉన్నాము అంత బానే ఉంది అని అనుకుంటారు, కానీ ఒకసారి ఫిలదెల్ఫియా సంఘం గురించి చూద్దాము. Revelation 3rd chapter. ప్రకటన 3 8th verse. 8వ వచనము. Yeah. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి Yeah. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. Yeah. Even if your strength is little, with that little strength, you are following my word. నీకున్న శక్తి కొంచెమే అయ్యున్నప్పటికీ కూడా ఆ శక్తిని ఉపయోగించి నువ్వు నా వాక్యమును గైకొంటున్నావు, పాటిస్తున్నావు. You might have this much of strength. నీకు అంత ఎక్కువగా శక్తి ఒకవేళ ఉండొచ్చు. Are you following the word? మరి ఆ శక్తితో నువ్వు దేవుని వాక్యాన్ని పాటించగలుగుతున్నావా? Are you taking the bribes? నీవు లంచాలు తీసుకుంటున్నావా? Bribe taker, you land in hellfire. లంచాలు తీసుకునేవాడా నీవు నరకాగ్నిలో ఉంటావు. If you are taking the bribes, నీవు గనక లంచాలు తీసుకుంటే you are spoiling the nation. నీవు దేశమును పాడు చేస్తూ ఉన్నావు. Many people, they take bribes. ఎంతో మంది లంచాలు తీసుకుంటూ ఉంటారు. Even Christians, if they take bribes, ఒకవేళ క్రైస్తవులు అయినప్పటికీ కూడా వారు లంచాలు తీసుకుంటూ ఉంటారు. they will land in hellfire. అలాంటి వారు కేవలం నరకాగ్నిలోనే వెళ్ళిపోతారు. And they will be coming to the church doing all these rituals. అయినప్పటికీ కూడా వారు చర్చికి వస్తూ ఉంటారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. They will give you offerings also. అర్పణలు కూడా అర్పిస్తూ ఉంటారు. The enemy is looking at the crown which God has given you. అయితే సాతాను దేవుడిచ్చినటువంటి కిరీటం వైపు చూస్తూ ఉన్నాడు. 11th verse. 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. Yeah. They say God has given us crown. వారు అంటారు దేవుడు మాకు కిరీటం ఇచ్చాడు, You must hold it. కానీ నీవు దాన్ని పట్టుకోవాలి. If you do not hold your crown, అయితే నీవు దాన్ని గట్టిగా పట్టుకోనకపోతే what is the danger? ప్రమాదం ఏంటి? Somebody will take away that crown. ఎవరో ఒకరు ఆ కిరీటమును దొంగిలిస్తారు. God has given you crown. దేవుడు నీకు కిరీటాన్ని ఇచ్చాడు. If you are not holding that crown, కానీ నీవు దాన్ని పట్టుకొననట్టయితే there is danger that somebody will take away that crown. ఎవరో వచ్చి ఆ కిరీటమును అపహరించేటువంటి ప్రమాదం ఉన్నది. If some small children get onto the motorbike, కొంతమంది చిన్న పిల్లలే మోటార్ బైక్ పైన and the ఎక్కుతారు. daddy says, hold me tightly. అలా మరి పిల్లలు ఎక్కినప్పుడు వాళ్ళ తండ్రులు అంటూ ఉంటారు, నన్ను గట్టిగా పట్టుకోరా అని. If they do not hold him tightly, ఒకవేళ ఆ పిల్లలే గనక తండ్రిని గట్టిగా పట్టుకోనకపోతే, if the motorcycle goes on up and down, what will happen? మరి ఆ మోటార్ సైకిల్ గనక ఒక ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి స్థలం గుండా వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది? Danger of falling down. క్రింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది పిల్లలు. You will lose the crown if you don't hold the crown. మరి నీవు కిరీటమును జాగ్రత్తగా పట్టుకోకపోతే నీవు కోల్పోయే ప్రమాదం ఉంది. You're careless person. నీవు నిర్లక్ష్యతతో ఉన్న వ్యక్తివి. You think you are a born again man. నేను తిరిగి జన్మించిన వ్యక్తిని కదా అని నువ్వు But you are అనుకుంటున్నావు. not caring for your crown. కానీ నీ కిరీటం విషయమై నీకు అసలు జాగ్రత్తనే లేదు. If you hold it tightly, నీవు దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే you will be saved. అప్పుడు మాత్రమే నీవు రక్షింపబడతావు. Otherwise you will lose your crown. లేదంటే నీ కిరీటాన్ని నువ్వు కోల్పోతావు. Jude యూదా పత్రిక and fourth 4వ verse. వచనం. యూదా పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. Some people, they entered into the believers assembly.
కొంతమంది మరి రహస్యంగా విశ్వాసులైన వారి సమాజంలోనికి చొరబడతారు. There is no spirit of God in them. వారిలో దేవుని ఆత్మ ఎంత మాత్రం ఉండడు. They will make friendship with you, వారు నీతోనే స్నేహం చేస్తారు. but they have the fleshly spirit. అయితే వారిలో శరీరానుసారమైన మనసు పనిచేస్తూ ఉంటుంది. They are not preparing themselves. వారు తమను తాము సిద్ధపరచుకునేవారు కాదు. Even you also, they will spoil you also. మరి వారు అలాంటి వారు నిన్ను కూడా పాడు చేస్తారు. You must be careful కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. with whom you are making friendship, ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు, with whom you are going and here and there and making acquaintance with them. ఎవరితో నువ్వు ఇటు అటు వెళ్తూ సంబంధాలు జరిగిస్తూ ఉంటావు. 19th verse 19వ వచనము. yeah అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయ్యుండి. they are earthly people, natural people. అలాంటి వారు కేవలం ప్రకృతి సంబంధులు, సహజమైన మనస్తత్వంతో ఉండేవారు. Are you a natural person మరి నీవు ప్రకృతి సంబంధివా? without having the spirit of God? ఆత్మ, దేవుని ఆత్మ లేని వ్యక్తిగా ఉన్నావా? If you are like no, if there is no spirit in you, నీలో దేవుని ఆత్మ లేకపోతే be careful. జాగ్రత్త. All of a sudden you will see Jesus coming. అకస్మాత్తుగా నువ్వు యేసుక్రీస్తు రావడం చూస్తావు. There is no use of weeping then. అప్పుడు ఆయనను చూసి ఏడవడం వలన ప్రయోజనం ఏమి లేదు. Don't think all glittering thing is gold. మెరిసేవంతా కూడా బంగారము అని ఎంత మాత్రం తలంచకు. Yeah, there is rolled gold also. ఆ నకిలీ బంగారం అనేది కూడా ఉంటుంది. You will think this is also gold. ఇది కూడా బంగారమే అనుకుంటావు. This man also is of the spirit. ఈ వ్యక్తి కూడా ఆత్మ కలిగిన వ్యక్తే అనుకుంటావు. He is doing wonders. ఇతను ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. But he is like rolled gold only. అది కేవలం నకిలీ బంగారం వలె ఉంది. Yeah, you must be very careful. నీవు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah, being a servant of God. ఒక దేవుని సేవకుడు అయ్యుండి. What is gold and what is rolled gold? బంగారం ఏంటి, నకిలీ బంగారం ఏంటి? What spirit is there in you? నీలో ఏ ఆత్మ ఉన్నది? Again and again when you read the word of God. మరలా నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు Romans 8th chapter రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము and 8th verse. 8వ వచనము. Yeah. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. Yeah. If you are a natural man, ఒకవేళ నీవు శరీర సంబంధం అయితే, ప్రకృతి సంబంధం అయితే, you may hold the Bible. నువ్వు బైబిల్ పట్టుకొని You may try to pray. నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయత్నించొచ్చు. Still you don't have the spirit of God. అయినప్పటికీ కూడా నీకు దేవుని ఆత్మ ఎంత మాత్రం You ఉండదు. are pretending. నువ్వు కేవలం నటిస్తావు. If you pretend, నటిస్తే you cannot pretend before Jesus. నీవు ఇక్కడ నటించొచ్చు కానీ ప్రభువు ముందర ఎంత మాత్రం నటించలేవు. 9th verse. 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. Yeah, you will be in the spirit only. నీవు ఆత్మలోనే ఉంటావు. You are not afraid of anything. అప్పుడు దేని విషయమై భయపడవు. You are not afraid of even the devil also. నీవు దయ్యమునకు సైతం భయపడవు. Because you are bold enough being in the spirit of God. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి ధైర్యంతో నువ్వు నింపబడతావు గనక. 10th verse. 10వ వచనం. Yeah. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. If you are not having the spirit of God, you are not of him. మీరు క్రీస్తు ఆత్మ లేని వారైతే మీరు ఆయన వారు కారు. Yeah, you must have the spirit of Jesus. కాబట్టి యేసు ఆత్మను మీరు కలిగి ఉండాలి. Whatever Jesus did, యేసుక్రీస్తు ఏది చేశారో that you will do. అదే నువ్వు చేస్తావు. Matthew 25. మత్తయి సువార్త 25. 25వ అధ్యాయము 10th verse. 10వ వచనము. Yeah. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. Those who are prepared, సిద్ధపడి ఉన్నవారు they went in. వారు అతనితో కూడా లోపలికి వెళ్ళారు. But those who are not prepared, ఎవరైతే సిద్ధపడలేరో వారు they did not go. వారు లోపలికి They వెళ్ళలేదు. were outside. వారు బయటనే ఉన్నారు. Ezekiel 36th chapter. యెహెజ్కేలు 36వ అధ్యాయము. Now you are hearing the word of ఈ God. సమయంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. Look at 25th verse. 25వ వచనం చూద్దాము. God will give you new heart. దేవుడు నీకు నూతనమైన హృదయం ఇస్తాడు. Yet now if you repent, ఇప్పుడు నీవు పశ్చాత్తాపడితే, if you confess your sin, నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే God will give you new heart, దేవుడు నీకు నూతన హృదయం ఇస్తారు. a new setup.
ఒక నూతనమైన వ్యక్తిత్వం అంతా ఇస్తారు, new eyes. నూతనమైన కన్నులను ఇస్తారు. After I was converted, నేను మారు మనసు పొందిన తర్వాత my tongue was changed. నా నాలుక మారిపోయింది, నా నోరు మారింది, My eyes were changed. నా కన్నులు మారిపోయాయి. I could not use bad language. ఆ తర్వాత నేను దుర్భాష మాట్లాడడం అనేది ఇంకా లేదు. Before that, I used to only vulgar language. I used to go on with vulgar language. అది వరకు మాట్లాడేటువంటి తీరంతా కూడా దుర్భాషలు మాట్లాడేవాడను. After I was converted, అయితే నేను మారు మనసు పొందిన తర్వాత I did not know how my tongue was changed. నా నోరు లేదా నా మాటల తీరు ఎలా మారిందో నాకే తెలియదు. Everything was changed. ప్రతిదీ కూడా మార్పు నొందింది. I used to commune with God. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. I was an adulterer. నేను ఒక వ్యభిచారిగా ఉండి, I was like a rowdy. నేను ఒక రౌడీ వలె ఉండి ఉంటిని. I was a drunkard. ఒక త్రాగుబోతు వలె ఉన్నాను. When the Spirit of God came and changed me, అయితే దేవుని ఆత్మ వచ్చి నన్ను మార్చినప్పుడు God gave me a new life. దేవుడు నాకు ఒక నూతన జీవం That's ఇచ్చాడు. what He wants to do with you మరి also. దేవుడు నీ విషయంలో కూడా అదే చెయ్యాలనుకుంటున్నారు. Let us pray. ప్రార్థించుకుందాము. All of you, close your eyes. అందరు కూడా మీ కన్నులు మూసుకొని ప్రార్థన చేయండి. Jesus is before you. యేసుక్రీస్తు మీ ఎదుట ఉన్నారు. He wants to do something new with you. ఆయన నీలో నూతనమైనది ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. He is a good God. ఆయన మంచి దేవుడు. All of you, అందరు కూడా ప్రార్థన చేయండి. open your mouth. అందరు కూడా మీ నోర్లు తెరిచి ప్రార్థించండి. He wants to save you. ఆయన మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నారు. He wants to make you a new person. మిమ్మల్ని నూతనమైన వ్యక్తిగా మార్చాలి అనుకుంటున్నారు. You may be anybody. నీవు ఎవరివైనా కావచ్చు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. Tell God, దేవునితో చెప్పు, Lord, please accept my heart. ప్రభువా దయచేసి నా హృదయాన్ని అంగీకరించండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. Touch me. నన్ను తాకండి ప్రభువా. Take away sin from me. నాలో నుండి పాపమును తీసివేయండి. I am a sinner. నేను ఒక పాపిని. I am hiding sin in my heart. నా హృదయంలో నేను పాపాన్ని దాస్తూ ఉన్నాను. Let me not be outside the gate. నేను తలుపుకు బయట ఉండనివ్వద్దు ప్రభువా. I plead with you. నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. Please grant unto me new heart. దయచేసి నాకు నూతన హృదయం ఇవ్వండి. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you Lord for giving me the word. వాక్యమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. Lord, touch us. ప్రభువా మమ్మల్ని ముట్టండి. Save me and save my family. నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి. Help me. నాకు సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.